నమస్తే అండి. నమస్తే సార్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అవ్వడం నిన్న నర్సరావుపేట కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అక్కడి నుంచి తీసుకెళ్లి ఆయన్ని వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు సబ్ జైల్లో పెట్టడం జరిగింది. 14 రోజులు రిమాండ్ మీద పెట్టారు. కానీ ఆయన తమ్ముడు పరారీలో ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ కూడా ఒక బాత్రూంలో దొరికారు. ఒక డూప్లెక్స్ హౌస్లో, ఊరు చివరు ఉన్న డూప్లెక్స్ హౌస్లో ఒక బాత్రూంలో ఇద్దరు ఉన్నారనే కీలక సమాచారంతో పోలీసులు వెళ్ళే సమయానికే ఆ తమ్ముడు పారిపోవడం జరిగింది. తమ్ముడిని తప్పించింది కూడా పోలీసులు అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. ఆయన్ని నెల్లూరు సబ్ జైల్లో పెట్టడం జరిగింది. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. నర్సరావుపేట, పల్నాడు జిల్లాలు మొత్తం అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రాక్షసుడి అంతం జరుగుతుంది, ఈ రాక్షసుడికి శిక్ష పడిందని చెప్పి ప్రజలందరూ. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? ముందుగా మీరు అడిగిన ప్రశ్నలో 2 అంశాలు మనం తీసుకున్నట్లయితే, మొదటగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి చరిత్ర. ఓకే. వాళ్ళు ఈ స్థాయికి రావడానికి అంటే గతంలో వాళ్ళు ఏ స్థాయి నుంచి వాళ్ళ ప్రస్థానం మొదలుపెట్టారు, ఇప్పటి ఈ స్థాయి వరకు ఎలా వచ్చారనేది ఒక అంశం అనుకుంటే, 20 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా మాచర్ల నియోజకవర్గాన్ని పరిపాలించిన ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఏ విధంగా సంపాదించారు, ఏ విధంగా అరాచకాలు చేశారు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయ్యారనేది 2వ అంశం. మరి మొదటి అంశం మనం మాట్లాడుకున్నట్లయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ అంటే పిన్నెల్లి బ్రదర్స్ పూర్వం అంటే కొన్ని సంవత్సరాల కిందట, కొన్ని ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందట వలస రావడం జరిగింది. ఎక్కడి నుండి? సీమ జిల్లాల నుంచి వలస రావడం జరిగింది. ఓకే. పల్నాడుకి. ఓకే. వలస వచ్చేటప్పుడు కొంత మొత్తము డబ్బు తీసుకొని వచ్చి ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఓకే. మరి ఈ మాచర్ల ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ డబ్బుని ఎలా సంపాదించాలి, డబ్బే సంపాదిస్తుంది అని ఒక నినాదంతో, ఒక ఆలోచనతో పిన్నెల్లి బ్రదర్స్ ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. ఏ ప్రయత్నం అంటే, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రైతు కూలీలు అంటే కూలీలు చేసుకునే వాళ్ళకి వడ్డీలకు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఓహో. ఓకే. ఆ వడ్డీ కూడా ఎంత మేర ఉండేది అంటే 10 రూపాయల వడ్డీ, 15 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీలకు కూడా కొంతమేర ఇవ్వడం జరిగింది. ఇంత శాతంలో వడ్డీకి ఇవ్వడం జరిగింది. సైకిల్ మీద తిరుగుతూ, అప్పట్లో సైకిల్ మీద తిరుగుతూ ఏ రోజుకు ఆ రోజు అంటే వడ్డీ పట్టుకోగా, అసలులో ఆల్రెడీ ముందుగానే వడ్డీ పట్టేసుకుంటారు. ఇచ్చిన మొత్తంలో వడ్డీ పట్టేసుకొని రోజుకింతనో, వారానికింతనో, నెలకింతనో మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంటూ సైకిల్ మీద తిరుగుతూ కలెక్ట్ చేసుకునే వాళ్ళు పిన్నెల్లి బ్రదర్స్. వీళ్ళిద్దరు సోదరులు. ఇలా కొన్ని 1 కోట్ల రూపాయలు వచ్చేంత వరకు వడ్డీ వ్యాపారాలు చేశారు. ఎప్పుడైతే వడ్డీలు కదండి, ప్రజలు రక్తమాంసాలు పిండేయటమే కదా వడ్డీలు అంటే. అక్కడికే వస్తానండి. పిన్నెల్లి బ్రదర్స్ ఈ విధంగా చేసిన తర్వాత కొంతమేర డబ్బులు సంపాదించారు. ఆ డబ్బుని తీసుకొని వెళ్ళి అప్పట్లో రాజకీయ పరిస్థితుల పైన, అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఒక కొరత ఏర్పడింది. ఆ ప్రాంతంలో నాయకులు కావాలి, బలమైన నాయకుడు కావాలని చెప్పేసి ఒక కొరత ఏర్పడింది. మరి అటువంటి సమయంలో వీళ్ళు ఎలా అరాచకాలు చేసేది అనేది లోకల్లో ఉన్న ప్రతి గ్రామంలో వీళ్ళ సర్క్యులేషన్ పెరిగింది. ఎలా? వడ్డీ వ్యాపారాల ద్వారా. ఓకే. ఇలా కనెక్టివిటీ పెంచుకొని వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు సంపాదించిన డబ్బునంతా రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఓకే. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఓకే. మరి అక్కడి నుంచి అధికారం వచ్చిన తర్వాత, అధికారం లేనప్పుడే వడ్డీ వ్యాపారాలతో కోట్ల రూపాయలు సంపాదించిన పిన్నెల్లి బ్రదర్స్ అధికారం వచ్చిన తర్వాత పేట్రేగిపోయి పోలీసుల అండతో ప్రతి ఒక్క గ్రామంలో ఒక బెదిరింపు ధోరణికి ఎదురు తిరిగితే చంపేస్తాం, చంద్రయ్య గారు, జల్లయ్య గారు, ఇవన్నీ చూసాం. ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ప్రస్థానం, అంటే పిన్నెల్లి బ్రదర్స్ గారి యొక్క ప్రస్థానం. మరైతే ఇప్పుడు వాళ్ళ అధికారం ఈ 20 ఏళ్ళు, 2వ అంశం మనం మాట్లాడుకున్నట్లయితే 20 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా అధికారం అనుభవించారు. ఎలా సాధ్యమైంది ఇది? ఇంతటి ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో, ఇన్ని చట్టాలు ఉన్న ఈ దేశంలో, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా సాధ్యమైంది అనే అంశం మనం మాట్లాడుకున్నట్లయితే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లోకల్లో ఉన్నటువంటి పోలీసులు తన అనుయాయులను పోలీస్ డిపార్ట్మెంట్లోకి రప్పించుకోవడము, ఏది చేసినా అక్కడి న్యూస్ రిపోర్టర్లు అంటే మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రతి మీడియా అతని కంట్రోల్లోకి తీసుకోవడము, బయటికి రానికోకుండా ఒక భయభ్రాంతులకు అక్కడ ఉన్నటువంటి ప్రజలను గురి చేయడం.
ఓకే. అది కాస్త వర్గ విభేదాలుగా అంటే పార్టీలుగా ఊర్లకు ఊర్లు చీలిపోయాయి. ఓకే. అప్పుడు ఏమైంది, ఈ 20 ఏళ్లలో మద్యం అక్రమంగా తరలించారు, ఇసుక, గ్రైనైట్, బెట్టింగ్, తర్వాత మట్కా అని చెప్పేసి ఉంటుంది, మట్కా బీటర్లుగా పెట్టేసి ప్రజల నుంచి వచ్చే డబ్బులను అంటే పని చేయకోకుండా సోమరిపోతుల్లాగా తయారు చేశారు కొంతమందిని. ఇప్పుడు ఏమైంది, ఆర్థిక ఉపాధి లేక అక్కడి ప్రజలు రాజకీయాల మీద ఆధారపడి, అంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకుల మీద ఆధారపడితే వాళ్ళు వేసే బిచ్చం మీద, వాళ్ళు వేసే మెతుకుల మీద ఆధారపడే పరిస్థితి తీసుకొని వచ్చారు మాచర్ల ప్రాంతంలో. మరి ఇప్పుడు ఈ పక్కదారులు చూడడానికి వాళ్ళకి చదువు, సంస్కారం ఆ ప్రాంతంలో కరువు తాండవిచ్చేది. చదువు అంటే గ్లోబలైజేషన్లో భాగంగా అక్కడ కనెక్టివిటీ అనేది తక్కువ. మరి ఇప్పటికీ కూడా కొంతమంది చెప్తుంటారు వరికసెడి శాల ప్రాజెక్టు పూర్తి అయితే ఆ ప్రాంతంలో 2 జిల్లాలకి నీరు వస్తుంది, అది కూడా పూర్తి చేయనీకోకుండా 20 ఏళ్ళు మాచర్ల ప్రాంత ప్రజలను అణగారిన వర్గాలుగానే మిగిల్చారు ఈ పిన్నెల్లి బ్రదర్స్. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరుడైనటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు 91 కేసులు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది అడిగిన ప్రశ్నలో. మరి ఆయన 91 కేసులు ఉన్నాయి అంటే, గతంలో అంటే మనము క్రికెట్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, క్రికెట్ తెలియని వారు ఎవరు ఉన్నారు, 100 సెంచరీ కొడితే అదొక ఆనందం. కానీ పిన్నెల్లి బ్రదర్స్ అయినటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు 100కి చేరువలో ఉన్నారు 9 కేసులే తక్కువ. ఈసారి అధికారం వచ్చినట్లయితే అదేం పెద్ద విషయం, డబుల్ సెంచరీ కూడా చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఇంత అరాచకాలు చేసినా కూడా 91లో కూడా 59 కేసులు ముస్లిం మైనారిటీలు, దళితులు. నేను అక్కడికి వస్తున్నానండి. 91 కేసులు పెట్టారని చెప్పేసి మీరు అన్నారు. మరి ఆ 91 కేసులు ఏ వర్గాల మీద వీరు ఆధిపత్య ధోరణి చూపించారు అని ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ప్రతి ఒక్క ప్రచార సభలో చెప్తూ వచ్చారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ. ఇది ఫ్రంట్ నినాదం. దాని బ్యాక్ సైడ్ ఏంటంటే వీళ్ళందరూ మన టార్గెట్, వీళ్ళను మనం భయభ్రాంతులకు గురి చేయాలి, వీళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తే మనకు ఓటు వేస్తారు, ఓటు బ్యాంక్ అంతా వీళ్ళ దగ్గరే ఉంది, కులం చూడొద్దు, మతం చూడొద్దు, ప్రాంతం చూడొద్దు, అందరినీ దోచేయండి, భయభ్రాంతులకు గురి చేసేయండి. ఫ్రంట్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ ఏం జరిగింది, బ్యాక్ ఎండ్ కేసులు కూడా ఉన్నాయి వీళ్ళ మీద. అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఈ మైనారిటీల మీద ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, వీళ్ళ మీద దాడి చేసి వాళ్ళను గుప్పెట్లో ఆధీనంలో పెట్టుకున్న తర్వాత వాళ్ళలోనే వర్గాలు క్రియేట్ చేసి ఎవరైతే వీళ్ళ మీదకి వస్తారో పిన్నెల్లి బ్రదర్స్ మీద మాట్లాడడం కానీ, ఎదురు తిరగడం కానీ, వాళ్ళకి అడ్డు చెప్తారో, అశ్వమేధ యాగం ఈ గుర్రం వెళ్ళినంత వరకు ఇది నాదే రాజ్యం అన్నట్టు వీళ్ళు ఇది చూస్తే వాళ్ళ కన్ను పడితే అది నాదే అన్న చందంగా గత 20 ఏళ్ళు పరిపాలించారు. మరి దాని తర్వాత సరే బెదిరించడమే, దాడులు చేయడమేనా మన యొక్క ఉనికి చాటుకోవడము, హత్యలు కూడా చేస్తేనే మన వాల్యూ పెరుగుతుంది, అంటే సొసైటీలో పిన్నెల్లి అంటే అబ్బా అనే స్థాయికి చేరుకుంటారని చెప్పేసి అందరితో ఆపుకోకుండా హత్యల వరకు రావడం జరిగింది. మరి హత్యలు ఏ విధమైనటువంటి హత్యలు, ఎదురు తిరిగితే పట్టపగలు అందరూ చూసే విధంగా హత్యలు చేయడం స్టార్ట్ చేశారు. గతంలో తోట చంద్రయ్య గారిని మనం చూసాం. తోట చంద్రయ్య గారు తెలుగుదేశం పార్టీకి ఒక సిన్సియర్ కార్యకర్త, 30 ఏళ్ల నుంచి ఎప్పటి నుంచో తోట చంద్రయ్య గారు. చివరికి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మెప్పు కోసము, వాళ్ళు మంత్రి పదవి ఇస్తారని ఒక ఆశతో ఏం చేశారు, తోట చంద్రయ్య గారిని బీసీలో ఒక లీడర్ అతను. ఇదంతా బీసీలు కూడా గమనించాలి, ఏ విధమైన స్థానం ఉంది పార్టీలో మనకు అనేది గమనించాలి స్పష్టంగా. తోట చంద్రయ్య గారిని నడి రోడ్డులో పట్టపగలు కోడిని, మామూలుగా కోడిని కోస్తాం కదా మనం, కోడికత్తి తీసుకొని, సూరకత్తి అంటారు, సూరకత్తి, ఆ సూరకత్తి తీసుకొని కోడి మెడను కోసినట్టు పట్టపగలు 3 వ్యక్తులు తోట చంద్రయ్య గారి మెడను కోయడం జరిగింది. నువ్వు జై జగన్ అంటే వదిలిపెడతాము అని అంటే, జై జగన్ అనను, నా ప్రాణం పోయినా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అన్నాడే కానీ జై జగన్ అని చెప్పేసి తను నమ్ముకున్న సిద్ధాంతానికి నిలబడిన వ్యక్తి తోట చంద్రయ్య గారు.
మరి తోట చంద్రయ్య గారికి నేను నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే అంతటి భావజాలంతో తను నమ్ముకున్న సిద్ధాంతానికి నిలబడి సెల్యూట్ చేస్తున్నాను తోట చంద్రయ్య గారికి. వారి యొక్క త్యాగానికి మాచర్ల ప్రాంత ప్రజలు కట్టుబడి ఉండాలి. ఆయన స్ఫూర్తి దేనికి? అక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, శాంతి భద్రతలు నెలకొల్పాలని చెప్పేసి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మరి వాళ్ళ కొడుకు అయినటువంటి తోట చంద్రయ్య గారి కొడుకు మరి ప్రతీకారేచ్ఛతో రగిలిపోలేదే. మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, ఇదే ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవచ్చు, నా తండ్రిని చంపిన వాళ్ళు పట్టపగలు తిరుగుతూ ఉన్నారు, నాకు ఒక అవకాశం కూడా ఇచ్చారు. చంపిన వాళ్ళకి ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులు ఇచ్చారు. మరి ఇది దేనికి నిదర్శనము? అరాచకానికి పరాకాష్ట. మరి ఇంతటి ఉదంతం జరిగిన తర్వాత నిన్నటి రోజున పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి తీసుకుని వెళ్ళడం జరిగింది, నెల్లూరు సబ్ జైలుకు తరలించడం జరిగింది. ఓకే. మరి ఇప్పుడు మాచర్ల ప్రాంతంలో సంబరాలు నెలకొన్నట్టేనంటే సంబరాలు నెలకొన్నట్టేని కొంతమంది ప్రజలు అంటున్నారు. కానీ అంతటితో ఆగలేదు. తమ్ముడైనటువంటి వెంకట్రామరెడ్డి గారు పరారులో ఉన్నాడు, అసలైన దొంగ అతనే, అసలైన నేరస్తుడు అతనే అని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఒక భయంతో ఉన్నారు. పిన్నెల్లి బ్రదర్సు బాత్రూంలో ఎలా దాక్కోగలిగారు అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా ముందుగానే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా ప్రయత్నించడానికి. అవును. మీరు చుట్టుముట్టినట్లయితే ఎలా వెళ్తారు వాళ్ళు తప్పించుకొని? వెంకట్రామరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు దొరికినప్పుడు వెంకట్రామరెడ్డి గారు ఎలా పారిపోతారు అని ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మరి పోలీసుల్లో ఇప్పటికీ వైసీపీ మూలాలు ఉన్నాయి అని మనం స్పష్టంగా అనుకోవాలి. మరి హోంశాఖ మాత్యులైనటువంటి వంగలపూడి అనిత గారు వీటి మీద తక్షణమే స్పందించి వెంకట్రామరెడ్డి గారిని కూడా రిమాండ్కు పంపించాలని చెప్పేసి మాచర్ల ప్రాంత ప్రజలు ఇప్పటికీ కోరుకుంటా ఉన్నారు. నిన్న వచ్చిన 2 విజువల్స్లో ఒక విజువల్లో నేను చూశాను, ఒక తెలుగుదేశం కార్యకర్తని ఈ పోలీసులు ఈ పిన్నెల రామకృష్ణారెడ్డిని కోర్టుకు తీసుకెళ్తుంటే ఒక తెలుగుదేశం కార్యకర్త జగన్ డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ అంటే ఆయన చొక్కా పట్టుకున్నాడు. పిన్నెల రామకృష్ణారెడ్డి చొక్కా పట్టుకుని ఈడ్చుకొని తీసుకెళ్ళాడు పోలీసులు ఉండగానే ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. అలాగే ఆయన ఆ కార్యకర్త పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా అక్కడ దూషిస్తున్నాడు, మా జీవితాలన్నీ నాశనం చేసేవరా, నీ వల్లనే మా కుటుంబాలు నాశనం అయినాయి అని. అతను ఒక బాధితుడు. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డిని కారు ఎక్కించడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి డోర్ తీసి రామకృష్ణారెడ్డిని కూర్చోబెట్టి, సార్ నేను ముందు కూర్చుంటున్నాను సార్ అని చెప్పి ఆయన అడిగి పర్మిషన్ తీసుకొని కారులో కూర్చున్నాడు. ఇక్కడికే వస్తున్నానండి, చెప్పండి. మీరు ఇప్పుడు ఏదైతే ప్రస్తావించారో పోలీసులు ఒక రాజభోగం లాగా, అదేదో ఒక విఐపి లాగా, ఒక స్వాతంత్ర సమర యోధుడు లాగా, అంటే ఒక స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తిలాగా రెడ్ కార్పెట్ పరిచినట్టు, రండి సార్ వాహనంలో ఎక్కండి, అది కూడా పోలీసు వాహనం కాదు, సొంత వాహనంలో ఎక్కండి, మీరు కాన్వాయ్ లాగా మేము ముందు ఉంటాము వెనకలు ఉంటాము, మీరు రండి అవును స్టేషన్కి అని చెప్పేసి చెప్పడం జరిగింది, అరెస్ట్ చేసి. మరి ఇదే రకంగా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు అధికార ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో అరాచకాలు చేసి హత్యలు చేసి మేము కూడా మందు దాగి బండి ఎక్కి వస్తాము బైకులో, మీరు ముందర కాన్వాయ్గా వెళ్ళండి అనేది ఎందుకు అనకూడదు మనం? మరి పోలీసులు ఎటువంటి స్ఫూర్తిని ఇస్తున్నారు సమాజానికి? మరి గతంలో చంద్రబాబు గారు ఆధారాలు లేకపోయినప్పటికీ ఎటువంటి సమయంలో ఏ విధంగా తరలించారు? చంద్రబాబు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు. మీరు ప్రస్తావించినట్టు అచ్చెన్నాయుడు గారు గోడలు దూకి అర్ధరాత్రి పూట అవును ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని బలవంతంగా పోలీసులు వాహనం ఎక్కించి తరలించడం జరిగింది. 8 జిల్లాలు తిప్పారు ఆయన్ని. మరి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కోరుతా ఉండేది ఏంది? ఉపశమనం. ఇన్ని అరాచకాలు చేసిన అధికార పార్టీగా, అంటే గతంలో అధికార పార్టీ, ఆ అధికారం అనుభవించినటువంటి అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇన్ని అరాచకాలు చేసిన తర్వాత కూడా మాకు ఎటువంటి ఉపశమనం కలిగించలేదు, మీరు చర్యలు తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ ఏం చేస్తూ ఉంది? వైసీపీలో ఇప్పటికీ, అంటే వైసీపీ పోలీసులు ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అసలు మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, మాకు ఓపిక నశిస్తూ ఉంది, మీరు చట్టం మీరు చేస్తారా లేదా మమ్మల్ని తీసుకోమంటారని తన అసహనాన్ని, వారి యొక్క అసహనాన్ని పోలీసు హోమ్ మినిస్టర్ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూపిస్తున్నారు. మరి ఇదే హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ ఎక్కడైనా వైసీపీ మూలాలు ఉన్నట్లయితే ఇది నా రిక్వెస్ట్ మాత్రమే, వార్నింగ్ కాదు, వార్నింగ్ వరకు తెచ్చుకోవద్దనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అది కేవలం ఆదేశాల మేరకేనా
అది కేవలం మాటల వరకే అనేది కూడా తెలుగుదేశం కార్యకర్తలు హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. మరి వారికి సమాధానం ఏం చెప్తారు మీరు? కొన్ని కుటుంబాలు బలైపోయాయి, ఆర్థికంగా చిదిగిపోయాయి, మానసికంగా చిదిగిపోయారు. మరి వారికి ఎటువంటి న్యాయం చేస్తారు? సీఎం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు మీరు తక్షణమే స్పందించాలి. మాకు ఓపిక నశించే వరకు మేము వెయిట్ చేయము. లోకేష్ గారు కూడా మీ మాటకు, మీ యొక్క చట్టాన్ని, మీ పరిపాలనను, మీ యొక్క ఏదైతే గౌరవం ఉందో ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనస్ఫూర్తిగా కోరుతున్నారు. మరి ఇప్పటికి కూడా గతంలో ఎవరైతే మీడియా పరంగా కానీ, ప్రింట్ మీడియా పరంగా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా పరంగా కానీ వాయిస్ వినిపించిన వాళ్ళు ఎవరైనా సరే అరాచకాలు ఏ విధంగా చేశారనేది ఇంతటి జరుగుతున్నప్పటికి కూడా మీరు పేర్ని కిట్టు అనే ఒక పేర్ని నాని గారి కొడుకు పేర్ని కిట్టు అతని మీద కేసులు ఉన్నాయి. ఒక ఎస్ఐని కొట్టాడు. ఇంకా ఏం చూస్తున్నారండి? పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తుందా లేదా రాష్ట్రంలో? పిన్నెల రామకృష్ణ తమాషా చూస్తున్నారా? అంటే ఏంది మీరు అంటే ఇన్ని కేసులు ఉన్నా కూడా ఒక ఎస్ఐని కొట్టిన వ్యక్తి, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఇంకా అరెస్ట్ చేయడం లేదు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఓకే అండి, చూద్దామండి. మీరు చెప్పిన విషయాలన్నీ పిన్నెల రామకృష్ణారెడ్డి కుటుంబం సోదరుల గురించి చెప్తుంటే ప్రజల రక్తమే కాదు మాకు కూడా రక్తం మరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రక్తం మరిగిపోతా ఉంది. మీరు గాని చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమి చేస్తారు మీ ఊహకే వదిలేస్తున్నాము, మీ విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నాము. అంతవరకు ప్రజాస్వామ్యాన్ని దారి తప్పే విధంగా, చట్టం దారి తప్పే విధంగా తెచ్చుకోమాకండి. ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సహనాన్ని మరొకసారి పరీక్షించవద్దని చెప్పేసి మీడియా ముఖంగా తెలుగుదేశం కొంతమంది కార్యకర్తలు నాకు ఫోన్ చేసి, భయ్యా మీరు చెప్పండి, మీడియా ముఖంగా మీరు చెప్పండి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, మా ఫ్యామిలీలో కొంతమందిని కూనీలు చేయడం జరిగింది, ఈ గవర్నమెంట్ ఇంకా ఏమి స్పందించడం లేదు. ఈరోజు మాట్లాడడం గల కారణం కూడా అది కూడా ఎవరో కాదండి, రెడ్డి మిత్రులు, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మిత్రులు నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు. చూద్దామండి, ఈ పోలీసు అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు మొదలయ్యే రోజు కూడా కనిపిస్తుంది. అక్కడ దాకా పోలీసులు తెచ్చుకోవడం కూడా మంచి పరిణామం కాదు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దామండి. ధన్యవాదాలండి. మరో వీడియోలో కలుసుకుందాం.